నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. జిల్లాల్లో వ్యవసాయ శాఖలో ఏఈఓ అవుట్‌స్కోరింగ్ ఉద్యోగం నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట. మరి ఈ నోటిఫికేషన్‌కి ఎలా అప్లై చేసుకోవాలి? ఎవరెవరు అప్లై చేసుకోవాలి? ఏజ్ లిమిట్ ఎంతుండాలి? అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా క్లియర్‌గా ఈ వీడియోలో అయితే చూసేయొచ్చు. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్‌గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. జిల్లా వ్యవసాయ కార్యాలయంలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏఈఓ పోస్టులుగా నియామకం కోసం అర్హులైన భారత పౌరుల నుంచి దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారనమాట. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 1తో లాస్ట్ అనమాట. అంటే ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు. జూలై 1 ఈవినింగ్ 5 లోపల అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి ఎలా అప్లై చేసుకోవాలనేది అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ చూద్దాం. అంతకన్నా ముందు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వేకెన్సీ యొక్క డీటెయిల్స్ అయితే చూసేయండి. జిల్లా వ్యవసాయ కార్యాలయం కింద అవుట్స్కోరింగ్ పద్ధతిలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఏఈఓఎస్ పోస్టుల కొరకు నోటిఫికేషన్ నెంబర్ 2/2026 రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే ప్రకటన చేశారనమాట. ఇక్కడ ఇచ్చిన ఆ జిల్లా నేమ్ కూడా కనిపిస్తుంది కదా, జన్గావ్ జిల్లా వెబ్సైట్ అనమాట. జన్గావ్ జిల్లా వెబ్సైట్లో మనకి జూన్ 24న విడుదల చేశారనమాట. బీఎస్సీ వ్యవసాయం అలాగే వ్యవసాయంలో డిప్లొమో లేదా విత్తన సాంకేతికతలో డిప్లొమో పాస్ అయిన వారు అర్హులే అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఓవరాల్గా చూడండి. నెక్స్ట్ పోస్ట్ వైజ్ అయితే చూసేయచ్చు. ఓవరాల్గా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 46 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 22,750 వరకు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రాత పరీక్ష అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అయితే చేస్తారనమాట. అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి జూన్ 25 నుంచి స్టార్ట్ అయిందనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 1 వరకు మాత్రమే టైం ఇచ్చారు. అంటే ఎన్నో డేస్ కూడా టైం ఇవ్వలేదన్నమాట. జస్ట్ 7 days అలా టైం ఇచ్చారు అంతే. సో నోటిఫికేషన్ చూసిన తర్వాత డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత వెంటనే కూడా అప్లై చేయండి. అసలు లేట్ చేయొద్దు. పోస్ట్ అండ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూసేయండి. ఈ నోటిఫికేషన్లో అవుట్స్కోరింగ్ పద్ధతిలో వ్యవసాయ విస్తరణ అధికారులు మొత్తం కూడా 3 పోస్టుల కోసం దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారు. దీనికి విద్యార్హత వచ్చేసరికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా బోర్డు నుంచి బీఎస్సీ వ్యవసాయం లేదా వ్యవసాయంలో డిప్లొమో లేదా విత్తన సాంకేతికలో డిప్లొమో చేసి ఉండాలన్నమాట. ఏదో ఒక క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అంటే బీఎస్సీ వ్యవసాయం అయినా, లేకపోతే వ్యవసాయంలో డిప్లొమా అయినా, లేకపోతే విత్తన సాంకేతికలో డిప్లొమా అయినా ఉండాలన్నమాట. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి కనీస వయసు వచ్చేసరికి 18 నుంచి స్టార్ట్ అనమాట. 46 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది కూడా జూలై 1 నాటికి 18 to 46 ఇయర్స్ వచ్చి ఉండాలన్నమాట. 18 ఉంటే కంపల్సరీ ఆ డేట్కి 18 ఉండాలి. 19 అయితే 19 ఉండాలన్నమాట. సో అలా అనమాట. అలాగే వయో సడలింపు కూడా వర్తిస్తుంది. అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే 5 years. అంటే ఏజ్ లిమిట్ 46 కదా, ఆ కేటగిరీస్ వాళ్ళకి ప్లస్ 5 years అంటే 51 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదే మాజీ సైనికులకి అయితే 3 years అనమాట. 49 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదే వికలాంగులు అయితే కనుక వాళ్ళకి 10 years అంటే 46 + 10 అంటే 56 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూసేయండి. ఆ పోస్ట్ను అనుసరించి 22,750 నెల జీతం అయితే ఇస్తారనమాట. ఫర్ మంత్లీ 22,750 రూపీస్. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ విధానం వచ్చేసరికి ఆఫ్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకు జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన జిల్లా అవుట్స్కోరింగ్ కమిటీ ద్వారా నియామకాలు అయితే జరుగుతాయి. సో నేను రౌండ్ అప్ చేస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రాత పరీక్ష అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కూడా మనకి వెయిటేజ్ మార్క్స్ అయితే ఇచ్చారనమాట. ఎగ్జామ్కి వచ్చేసరికి 80%. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్కి 20% అనమాట. అంటే 10th అయితే 5%, 12th అయితే 5%, గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమాకి అయితే 10% ఆధారంగా తుది మెరిట్ జాబితాను తయారు చేసి పారదర్శకత కోసం మరియు అభ్యంతరాలను స్వీకరించడం కోసం జిల్లా కలెక్టర్ అధికారిక వెబ్సైట్ లో ప్రదర్శిస్తారు. అండ్ అప్లికేషన్ ఫీ అయితే ఏమీ లేదనమాట. ప్రాసెసింగ్ ఫీజ్ కానీ అప్లికేషన్ ఫీజ్ కానీ ఏమీ లేదనమాట. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఎలా అప్లై చేసుకోవాలో చూడండి. దరఖాస్తు ఫామ్ మరియు సూచనలను జనగం జిల్లా కలెక్టర్ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా, అప్లికేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను.
అప్లికేషన్ ఫిల్అప్ చేసి జనగాం జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి స్వయంగా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా సమర్పించాలన్నమాట. అది కూడా గడువు తేదీ లోపులోనే అందించాలి. సో లేట్గా వస్తే కనుక ఆ యొక్క అప్లికేషన్ అనేది తీసుకోరనమాట. సో అప్లికేషన్కి ఏమేమి అటాచ్ చేయాలనేది చూసేయండి. అప్లికేషన్ విత్ ఈ కాపీస్ అన్నిటిని కూడా అటాచ్ చేయాలన్నమాట. విద్యార్హతకి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి, అలాగే స్టడీ సర్టిఫికేట్ ఉండాలి, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కాపీ అనేది అటాచ్ చేయాలన్నమాట. ఒకవేళ వికలాంగులు అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ని కూడా అటాచ్ చేయాలన్నమాట. అప్లికేషన్లో మీ యొక్క రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో కూడా అతికించాలి, అలాగే లాస్ట్లో సిగ్నేచర్ కూడా చేయాలన్నమాట. అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ డీటెయిల్స్ అని అడుగుతుంది. పోస్ట్ యొక్క నేము, అప్లికేట్ నేమ్ అంటే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఇలా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అడిగిన తర్వాత నెక్స్ట్ పేజీలో క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. అంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి అనేది ఎస్ఎస్సి నుంచి మొత్తం డిగ్రీ వరకు కూడా క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. ఇందులో ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయకూడదు. ప్రతిదీ కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్అప్ చేయాలన్నమాట. అంటే మీ నేమ్ దగ్గర నుంచి మీ యొక్క క్వాలిఫికేషన్ దాకా ప్రతిదీ కూడా జెన్యున్ ఇన్ఫర్మేషనే ఉండాలన్నమాట. దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ కాపీస్ అన్నిటిని కూడా అటాచ్ చేసి జనగాం జిల్లాకి సంబంధించిన వ్యవసాయ కార్యాలయంలో సమర్పించాలన్నమాట. డేట్స్ మాత్రం మర్చిపోవద్దు. చూడండి ఇంపార్టెంట్ డేట్స్. జిల్లా కలెక్టర్ ద్వారా నోటిఫికేషన్ జారీ. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే మనకి జూన్ 24th అయితే వచ్చిందనమాట. అప్లికేషన్ స్టార్టింగ్స్ వచ్చేసరికి 25th నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఎన్నో డేస్ కూడా టైం లేదు. జూలై 1 నాటికి, ఫస్ట్తో లాస్ట్ అనమాట. జూలై 1 ఈవినింగ్ 5 వరకు వచ్చిన అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారనమాట. సో వెంటనే అంటే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇంకా అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా చూపించేస్తాను, చూసేయండి. చూడండి జనగాం డిస్టిక్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చేసారు. వెబ్సైట్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. అండ్ అలాగే అక్కడ అడిగిన కాపీస్ అన్నిటిని కూడా అటాచ్ చేసి జనగాం డిస్టిక్కి సంబంధించిన వ్యవసాయ కార్యాలయంలో మీ యొక్క అప్లికేషన్ అనేది సమర్పించాలన్నమాట. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం, ఇందులో అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదన్నమాట. అండ్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అన్నాను కదా, ఆ ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేసారు చూడండి. మీరు ఫస్ట్తో లాస్ట్ కదా అప్లికేషన్స్, జూలై 2నే రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ అప్లికేషన్ పంపించిన తర్వాత మీకు మెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తారనమాట. అప్లికేషన్ అనేది జూలై 1తో క్లోజ్ అయిపోతుంది. 2 జూలైతో మనకి రిటర్న్ ఎగ్జామ్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. నేమ్ ఆఫ్ ద పోస్ట్, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని డీటెయిల్గా ఇచ్చేసారు కదా. సో అన్నీ కూడా మీరు డీటెయిల్గా చెక్ చేసుకొని మీరు ఎలిజిబుల్ అయితే వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇదన్నమాట నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.